Statutory warning. The information provided in this content is for educational and informational purposes only. It does not constitute financial, investment, or legal advice. Viewers are strongly advised to do their own research before making any investment decisions. All investments involve risk, and past performance is not indicative of future results. The creators of this content are not liable for any financial losses or damages. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో బేబీ లింక్ టోకెన్ ఎలాగ మనం బిట్గిట్ వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బిట్గిట్ వ్యాలెట్ యాప్ని క్లిక్ చేసి యాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మనకి బై డిఫాల్ట్గా హోమ్ పేజ్ వస్తుంది. మనం కింద మెనూలో మనం చూసినట్లయితే వ్యాలెట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఈ యొక్క పేజ్ వ్యాలెట్ యొక్క పేజ్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మనము ఇక్కడ రైట్ సైడ్ టాప్లో చూసినట్లయితే ఆల్ నెట్వర్క్స్ అని సెలెక్ట్ అయి ఉంది. ఇది మన అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు బిట్గెట్ వ్యాలెట్లో బై డిఫాల్ట్గా అది సెలెక్ట్ అయి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్న మనకి యూఎస్డిటీ, యూఎస్డిసి, ఈథీరియం, టీఆర్ఎక్స్ ఇవన్నీ కూడా మనకి అవసరం ఉండదు. సో కాబట్టి ఈ ఆప్షన్ని మనం చేంజ్ చేసుకోవాలి. రైట్ సైడ్ మనము ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ నెట్వర్క్స్ అన్నది సెలెక్ట్ అయి ఉంది. సో మనకి పైన సర్చ్ బార్ ఉంది. ఆ సర్చ్ బార్లో బిఎన్బి అని మనం టైప్ చేయాలి. అది అప్పుడు మనకి బిఎన్బి చైన్ అనే ఆప్షన్ మనకి వస్తుంది. ఇది మనం బైనాన్స్ యొక్క బిఎస్సి నెట్వర్క్ అనమాట. BEP20 నెట్వర్క్ అని కూడా అంటారు. సో ఇదేంటంటే మనం మన ప్రాజెక్ట్కి బీ లింక్ ప్రాజెక్ట్కి బిఎన్బి చైన్ అనే ఆప్షను మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం దాని కింద కూడా OPBNB చైన్ అని చెప్పి ఇట్లాగుంది. సేమ్ దగ్గర మనకు ఒక ఐకాన్ సేమ్గానే ఉన్నట్టుంటుంది. కాకపోతే మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. BNB చైన్ అని ఉన్న ఆప్షన్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ BNB చైన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఈ యొక్క వ్యాలెట్ యొక్క హోమ్ పేజ్ ఇట్లా మారిపోద్ది. మనకి రైట్ సైడ్ టాప్లో చూసినట్లయితే BNB చైన్ యొక్క ఇమేజ్ అక్కడ వస్తుంది. ప్లస్ మనం ఇక్కడ కింద చూసినట్లయితే BNB కాయిన్, అదేవిధంగా USDT BNB చైన్కి సంబంధించిన USDT వస్తుంది. మనకి ఈ రెండు మనకి మేజర్గా కావాలి. మనము BNB వచ్చేటప్పటికేమో మనకి గ్యాస్ ఫీజు కోసం మనం ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా మనకి ఇక్కడ డిపాజిట్ కానీ విత్డ్రా కానీ ఏదన్నా కూడా గ్యాస్ ఫీజు మనకి BNBలో తీసుకుంటుంది. సో మనం USDTని మనం BNBగా మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా USDT ఉంటే మనకి బేబీ కాయిన్గా కూడా మనం మార్చుకోవచ్చు. మనం నెక్స్ట్ చూసినట్లయితే మనం ఇప్పుడు మనకి బేబీ లింక్ టోకెన్ మనం యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే ప్లస్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పైన సర్చ్ బార్ ఉంటుంది. ఆ సర్చ్ బార్లో మనము బేబీ లింక్ టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసినాక మనకి ఈ విధంగా బేబీ లింక్ అనేసి మనకి కాయిన్ మనకి వస్తుంది. వచ్చిన వెంటనే మనం ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ మనకి చిన్న ఆప్షన్ ఉంటుంది. అది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా టోకెన్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం అక్కడ పైన మనం చూసినట్లయితే బ్యాక్ యారో ఉంటుంది. అది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా మనం మన యొక్క వ్యాలెట్ యొక్క మెయిన్ పేజ్లోకి వచ్చేస్తాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ఈ బేబీ లింక్ ప్రాజెక్ట్కి మెయిన్ మనకు కావాల్సిన 3 కాయిన్స్ మనకి ఇక్కడ ఉంటుంది. మనకు రైట్ సైడ్ టాప్లో BNB చైన్ది సెలెక్ట్ అయ్యి ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన BNB కాయిన్, అదేవిధంగా USDT, అదేవిధంగా బేబీ లింక్ అనేది మనకి ఈ 3 ఆప్షన్స్ ఇట్లా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో కాబట్టి మనము ఈ యొక్క క్రిప్టోలోకి వచ్చేటప్పటికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే USDT, BNB ఇవన్నీ కామన్గానే ఉంటాయి. కాకపోతే మనము అది త్రూ ఏ నెట్వర్క్ ద్వారా మనం రిసీవ్ చేసుకోవాలి, ఏ నెట్వర్క్ ద్వారా పంపించాలన్నది మనకి మెయిన్. మనం ఈ బేబీ లింక్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనకి BNB చైన్ BSC అడ్రస్ అంటారు, అదేవిధంగా BEP20 అని కూడా అంటారు. సో కాబట్టి మనం ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కంపల్సరీగా మనము BNB చైన్కి సంబంధించిన నెట్వర్కే మనం వాడాలి. సో ఇది మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఈ విధంగా మనము ఈ యొక్క బేబీ లింక్ యొక్క ఎఫిలియేట్ ప్రాజెక్ట్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే కూడా ముందు మనము మన బిట్గెట్ వ్యాలెట్కి బేబీ లింక్ కాయిన్ మనం యాడ్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు BSC అడ్రస్ అనేసి అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ మన ఈ బిట్గెట్ వ్యాలెట్లో ఉన్న మన బేబీ లింక్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. మనం ఇది చేయకుండా మనం ముందు ఈ యొక్క ఎఫిలియేట్
పోర్టల్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలంటే అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వదు. సో కాబట్టి ఫస్ట్ మీ యొక్క బిట్గెట్ వ్యాలెట్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఏ వ్యాలెట్ అయినా సరే కూడా మీరు బేబీ లింక్ టోకెన్ని మీరు ముందు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక దీని యొక్క రిసీవింగ్ అడ్రస్ తీసుకొని మనము ఈ యొక్క ఎఫిలియేట్ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అక్కడ బిఎస్సి నెట్వర్క్ అడ్రస్ అడిగిన చోట మనం అది ఇవ్వాల్సి ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో దానికోసం కూడా వీడియో ఒకటి చేస్తాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లాస్ట్గా నేను ఎవ్రీ టైం చెప్పేది, క్రిప్టో మార్కెట్ హైలీ వాలటైల్గా ఉంటుంది. మనం ఎంత రిస్క్ చేయగలిగితే అంతవరకే రిస్క్ చేసుకోవాలి. అంతేకాకుండా వేరే అదర్ పర్సన్స్ మీద మనం డిపెండ్ అవ్వకూడదు. మనం నేర్చుకొని ఇందులో సంపాదించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. స్కామ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఫర్దర్గా నేను చిన్న చిన్న అప్డేట్స్ పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.